ఎన్నంట లెక్కెట్టుకో. ఈ విధంగా కత్తిని పట్టుకొని ముంజులను వాటి ఒక కళ్ళ నుంచి తీయడం అన్నది కూడా ఒక రకమైన స్కిల్లే, అదొక రకమైన నైపుణ్యము. ప్రతి ఒక్కరికి చేతకానిది అది. మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాము హైదరాబాద్లో. వేసవికాలము శీతాకాలం అంటే మనకు గుర్తొచ్చేది తాటికల్లు, ఈతకల్లు. మరీ ప్రత్యేకంగా వేసవికాలానికి మనకి గుర్తింపు వచ్చేది ఏంటంటే తాటి ముంజులు కూడా. సూర్యాపేట నుంచి మన ఒక వర్తకుడు వచ్చాడు, అతని వివరాలు తెలుసుకుందాము. తాజాగా అతను ఇచ్చే మనకి ముంజుల గురించి కూడా తెలుసుకుందాము. వాళ్ళు ఇంకా మరిన్ని ఎటువంటి విషయాలు ఏంటా అన్నది కూడా వివరాలు తెలుసుకుందాం. రండి. నమస్తే అండి, మీ పరిచయం చేసుకోండి. నమస్తే అన్న, మాది నల్గొండ డిస్ట్రిక్ట్ నకరేకల్ మండలం. మీ పేరు? ఈశ్వర్. నా పేరు ఈశ్వర్. ఓకే, చెప్పండి. మీరు అయితే ఏ విధంగా మన తాటి ముంజులు అవి ఏ విధంగా సేకరిస్తారు, ఇక్కడికి తీసుకురావడం ఆ పని ఎట్లా, దాని గురించి చెప్పండి. ట్రావెలింగ్ పట్టుకొని వస్తాం అన్న. టాటా ఏసీ లాంటివి తీసుకొని వెళ్ళొస్తాం. మా నల్గొండ దగ్గర 150 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఓకే ఓకే. ఇక ఒకరోజు దినం తప్పి దినం వస్తాం, ఒకరోజు కాయల చెట్టుకు వస్తాం, ఒకరోజు వచ్చి ఇక్కడ ఉంటాం. ఓకే, డైలీగా ఇట్లా దినం తప్పి దినం వస్తాం. ఓకే ఓకే. మీరే తాటి ముంజులు తీయడం అంతా మీరే చేస్తారా, వేరే వాళ్ళు ఎవరైనా మీరే ఎక్కుతారా? ఓకే. తాటి చెట్టు ఎక్కడము, తాటి ముంజు తీయడము, తాటి కళ్ళు తీయడం అన్నది కూడా చాలా ప్రమాదకరమైనది. అయినప్పటికీ సరే వాళ్ళు వాళ్ళ ఎప్పటి నుంచో వాళ్ళకు తెలిసిన వాళ్ళ స్కిల్స్ కానివ్వండి, వాళ్ళకి నైపుణ్యంతో ఆ చెట్లనన్నీ ఎక్కి వాళ్ళు మన కోసమని, మన నగరంలో ఉన్న వాసుల కోసము ఈ విధంగా తాటి ముంజులను వాళ్ళు తీసుకొచ్చి మనకి లభ్యపరుస్తున్నారు. ఈశ్వర్ గారు, ఇంకా చెప్పండి సార్, మీకు ఎట్లా ఎంత బిజినెస్ అవుతుంది, ఎంత వ్యాపారం అవుతుంది ఒక్కొక్కసారి? డైలీ ఖర్చులు పోను, రోజు 1000 రూపాయలు మిగులుతాయి. 1000 రూపాయల వరకు మిగులుతుంది. వీళ్ళు రోజు విడిచి రోజు రావడం అన్న జరుగుతుంది. సుమారుగా 1000 రూపాయలు, 1500 అట్లా 2000 రూపాయల వరకు వ్యాపారం జరుగుతుంది అనమాట. అంటే రోజును చూసుకుంటే సగటున 700 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు జరుగుతుంది. వాళ్ళ గ్రామస్తులు వాళ్ళు కలిసి ఇందులో ఉన్నారు. వాళ్ళంతా సహాయపడి నలుగురు ఉండడం, మళ్ళీ ఒక టాటా ఏస్ పైన అంతా తీసుకొచ్చుకొని చేయడం అనేది జరుగుతుంది అనమాట. వీళ్ళకి మనం చెప్తే కనుక, పురమాయిస్తే కనుక వాళ్ళు మన కోసం ప్రత్యేకంగా తాటి కళ్ళును కూడా తీసుకొస్తారు. ఇదంతా కూడా నమ్మకమే జరుగుతున్నదే. వాళ్ళు ఎక్కడ ఏ విధంగా ఎప్పుడు కూడా కల్తీ కూడా చేయకుండా తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్ కానివ్వండి, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు దాన్ని సంప్రదించి వాళ్ళకి పురమాయించుకోవచ్చు. తాటి కళ్ళు కానివ్వండి, ఏదైనా సరే.